అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ బాలా స్టడీ సర్కిల్. ఈరోజు ఈ వీడియోలో మనం కోబిన్ విశ్లేషణ చార్టు అనే టాపిక్ గురించి చెప్పుకుందామండి. సైకాలజీలో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది కూడా ఒకటి. ఎక్కువగా టెట్ డిఎస్సిలో అడుగుతూ ఉంటాడు. దీని మీద ఈ టాపిక్ మీద ప్రశ్నలు ఎలా అడుగుతారు అనేది మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసేసినాక అప్పుడు చెప్తాను ఒకసారి. ప్రస్తుతం అసలు విశ్లేషణ చార్ట్ అంటే ఏంటి, అసలు వీటిలో ఏముంది అనేది చూద్దాం. ముందు జ్ఞానేంద్రియాల ద్వారా అభ్యసించే అయితే ఏంటంటే అండి, కోబిన్ అనే ఆయన అభ్యసించే స్థాయి ఒకటి, అంటే జ్ఞానేంద్రియాల ద్వారా అతను ఎంత శాతం అభ్యసిస్తాడు. అలాగే జ్ఞానేంద్రియాల ద్వారా ధారణలో ఉన్న స్మృతి స్థాయి అంటే ఏంటంటే అండి, మనం జ్ఞానేంద్రియాల ద్వారా అంటే జ్ఞానేంద్రియాలు అంటే ఏంటి, కన్ను, ముక్కు, చెవులు, నాలుక, చర్మం, ఇవే కదా జ్ఞానేంద్రియాలు అంటే. వీటి ద్వారా ధారణలో ఉన్న స్మృతి స్థాయి, వీటి ద్వారా మనం ఇక్కడ అభ్యసిస్తాం కదా. ఇక్కడ అభ్యసించిన తర్వాత ధారణలో ఉన్న స్మృతి స్థాయి, ధారణ అంటే ఏంటంటే మెదడులో సమాచారం నిల్వ చేసుకునేటటువంటి సామర్థ్యాన్ని, మెదడులో విషయాన్ని నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని ధారణ అంటారు. అయితే ఆ ధారణలో ఉన్న స్మృతి స్థాయి అంటే ఎంత శాతం గుర్తుంటుంది అని. ఎంత శాతం అంటే ఇప్పుడు చదవడం ద్వారా ఎంత శాతం గుర్తుంటుంది, అలాగే వినడం ద్వారా ఎంత శాతం గుర్తుంటుంది, చూడడం ద్వారా ఎంత శాతం గుర్తుంటుంది, ఈ విధంగా అన్నమాట. ఫస్ట్ ఇది చూసుకుంటే జ్ఞానేంద్రియాల ద్వారా అభ్యసించే స్థాయి అంటే నాలుక ద్వారా. ఈ నాలుక ద్వారా మనం ఏ విషయాన్నైనా సరే ఎంత శాతం అభ్యసించగలము, ఎంత శాతం నేర్చుకోగలము అంటే 1% వరకు నేర్చుకోగలం. అలాగే స్పర్శ, చర్మం ద్వారా మనం విషయాన్ని ఎంత శాతం నేర్చుకోగలము అంటే 1.5% నేర్చుకోగలము. అలాగే ముక్కు ద్వారా మనం విషయాన్ని ఎంత శాతం నేర్చుకోగలము, 3.5% నేర్చుకోగలం. అలాగే చెవి, వినడం ద్వారా మనం 11% నేర్చుకోగలం. అలాగే కళ్ళు, చూడడం ద్వారా 83% నేర్చుకోగలము. ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థమైందండి, ఏ విషయాన్నైనా సరే మనము చూస్తూ నేర్చుకోవటం ద్వారా మనం ఎక్కువగా అభ్యసించగలం, ఏ విషయాన్నైనా సరే. అదే కదా ఇక్కడ తేలింది. సో నెక్స్ట్ ఏంటంటే జ్ఞానేంద్రియాల ద్వారా ధారణలో ఉన్న స్మృతి స్థాయి. ఇప్పుడు చదవడం ఉంది, ఈ చదవడం ద్వారా మనం ఎంత శాతం గుర్తుపెట్టుకోగలం. ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకున్నది ఏంటి అంటే, నాలుక ద్వారా మనం అభ్యసించే అంటే నేర్చుకునేది, మనం ఎంత నేర్చుకుంటున్నాము అనేది ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి. ఇక్కడ మనం ఎంత నేర్చుకుంటున్నాము, ఎంత శాతం నేర్చుకుంటాము అనేది. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఎంత శాతం మెదడులో గుర్తుంటుంది అనేది, ఈ రెండింటికి తేడా అదనమాట. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, చదవడం ద్వారా కేవలం మనం బట్టి మామూలుగా చదవటం, ఈ చదవడం ద్వారా మనకి ఎంత శాతం విషయం మెదడులో గుర్తుంటుంది అంటే 10% గుర్తుంటుందంట. అలాగే వినడం ద్వారా మనకి విషయం మెదడులో ఎంత శాతం గుర్తుంటుంది, 20% గుర్తుంటుంది. అలాగే చూడడం ద్వారా 30% గుర్తుంటుంది. వింటూ చూడటం ద్వారా 50% గుర్తుంటుంది. చెప్పడం ద్వారా 80% గుర్తుంటుంది. చెప్పి చేయడం ద్వారా 90% గుర్తుంటుంది. అయితే దీని ద్వారా మనం నేర్చుకున్నది ఏంటి అంటే, ఏ విషయాన్నైనా సరే బయటకి వ్యక్తపరుస్తూ ఆ విషయాన్ని ప్రాజెక్టు రూపంలో కానీ కృత్యం రూపంలో కానీ చెప్పి చేస్తూ ఉంటే ఆ విషయం అనేది మనకి బాగా అవగాహన అవుతుంది. ఆ అవగాహన అవటం వల్ల ఎక్కువ గుర్తుంటుంది అన్నమాట మెదడులో, ఆ విషయం అనేది ఎక్కువగా గుర్తుంటుంది అని దీని ద్వారా తేలింది. అయితే ఇప్పుడు ఈ టాపిక్ అనేది ఇప్పుడు ప్రజెంట్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. అయితే ఏంటంటే దీని మీద క్వశ్చను ఎలా ఇస్తాడు మనకి అనేది చిన్న డౌట్ ఉంటుంది కదా, అది ఎలా ఇస్తాడు అనేది మీకు చెప్తాను.
అయితే ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదండి, ఈ టాపిక్ ద్వారా మనకి క్వశ్చన్స్ ఎలా వస్తాయి, మనకి టెట్ డిఎస్సిలో ఎలా అడుగుతారు అని చెప్పాను కదా. ఎలా అడుగుతారంటే, ఇప్పుడు డాక్టర్ కోబిన్ విశ్లేషణ చార్టు ప్రకారం చూడడం ద్వారా, జాగ్రత్తగా వినండి, చూడడం ద్వారా ఎంత శాతం అంశాన్ని స్మృతిలో ఉంచుకోవచ్చు అని అడుగుతాడు. ఆప్షన్స్ 70%, 30%, 50%, 90%. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఏమడిగారు, చూడడం ద్వారా ఎంత శాతం అంశాన్ని స్మృతిలో ఉంచుకోవచ్చు అని అడుగుతున్నారు. అప్పుడు ఈ పార్ట్ అవుతుందా, ఈ పార్ట్ అవుతుందా అనేది ముందు చూసుకోవాలి. స్మృతి అన్నాడు కదా, అంటే స్మృతి అంటే ఇదే కదా, స్మృతి స్థాయిలే కదా ఇవన్నీ కూడా. సో కాబట్టి ఈ పార్ట్ అని మనకు అర్థమైంది. నెక్స్ట్ మనం ఏం చూసుకోవాలి, చూడడం ద్వారా ఎంత శాతం అని అడుగుతున్నాడు. చూడడం ద్వారా, ఇక్కడ చూడడం ద్వారా ఎక్కడుంది, ఇదిగోండి చూడడం ద్వారా మనం ఎంత శాతం అంశాన్ని గుర్తుంచుకోగలము, 30% అంశాన్ని గుర్తుంచుకోగలము. ఎంత శాతం అంశాన్ని, 30%. ఈ 30% అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనకి ఈ టాపిక్ మీద ప్రశ్నలు అనేవి వస్తూ ఉంటాయి. ఇదండి ఈరోజు టాపిక్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరో మంచి సైకాలజీ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్కారం.